పౌర్ణమి అమ్మవారితో యుక్తమై ఉందని చెప్తుంటారు. అమ్మవారికి పౌర్ణమి అంటే చాలా ఇష్టం కాబట్టి. మరి అదేంటంటే స్వామి అమ్మవారు లక్ష్మీదేవి అమావాస్య రోజు పుట్టింది కదా అంటే, మరి దుర్గమ్మవారు ఆ రోజు పుట్టలే కదా! ఆవిడ పుట్టింది వేరే కాబట్టి, ఆవిడ పుట్టిన కార్తీక పౌర్ణమి ఆవిడకిష్టం. చంద్రుడి యొక్క స్థితి, అలాగే కార్తీక దామోదరుడికి ప్రీతి, శివుడికి, విష్ణుమూర్తికి, అమ్మవారికి ముగ్గురికి ఇష్టమైనటువంటి వారం తిథి పౌర్ణమి తిథి. ముగ్గురికి ఇష్టం. అమ్మవారికి, విష్ణుమూర్తి ముగ్గురికి చాలా ఇష్టం. మధ్యలో సుబ్రహ్మణ్య స్వామి, ఆయనకి చతుర్దశి ఇష్టం. మధ్యలో ఈయన ఎవరు బొజ్జయ్య, ఈయనకి పాడ్యం ఇష్టం. విశేషంగా కార్తీక మాసమైనటువంటి పండుగలకి ఆ పౌర్ణమికి మర్నాడికి ముందు రోజుకి విశేషమైనటువంటి బలం ఉంది కనుక అది చాలా పవిత్రంగా చెప్పబడుతుంది. రెండోది మనకి సైంటిఫిక్గా చూస్తే శక్తివంతమైన రోజు, చాలా మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది ఆ కార్తీక మాసం అంటే. అంటే ఏం లేదమ్మా, భూమధ్య రేఖ నుంచి ఇప్పుడు ఉత్తర శృంగం అని అంటారు. అంటే మన భూమి ఇలా తిరుగుతున్నప్పుడు సూర్యుడు ఒక్కోసారి ఇలా తిరుగుతాడు, అంటే ఉత్తరం వైపు వచ్చేసి ఇట్లా ఉంటాడు, దక్షిణం ఇప్పుడు మనము ఉత్తరాయణంలోకి వెళ్ళిపోతున్నాం, అంటే స్టార్ట్ అయింది ఇప్పుడే, మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది. ఉత్తర శృంగం అని తింటారు దాన్ని, అంటే ఉత్తరం వైపు మన భూమి సూర్యుడు తిరుగుతూ ఉంటాడు, భూమి తిరుగుతుంటుంది. కాబట్టి ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళేటువంటి రన్నింగ్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఈ పౌర్ణమికి విశేషమైనటువంటి మ్యాగ్నెటిక్ పవర్ ఎక్కువగా ఉంటుంది. అందులో అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు విశేషంగా అమ్మవారిని తలుచుకోవడం, చండీ హోమాలు చేయడం. ఈరోజు విష్ణుమూర్తికి ప్రతి పౌర్ణమి సత్యనారాయణ వ్రతాలు చేస్తారు, సత్యనారాయణ వ్రతాలు చేస్తారు. ప్రతి పౌర్ణమికి సుదర్శన హోమాలు చేస్తారు, ప్రతి పౌర్ణమికి రుద్ర హోమాలు చేస్తుంటారు. ఇలా మనకి ఈ రోజున చేసిన రుద్ర హోమాలు ఈ శివయ్యకి ప్రీతికరగా, కార్తీక మాసం పోతే ఆయన ప్రీతే కదా, కానీ ఆయన ధ్యానంతో కాబట్టి ఇప్పుడు రుద్రహోమం చేసుకుంటే శివుని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. సత్యనారాయణ వ్రతం చేసినా, సుదర్శన హోమం చేసినా విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. చండీ హోమం చేసుకున్నా, చండీ స్మరణ చేసినా అమ్మవారి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఈ ముగ్గురి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఆ రోజుకి బలం ఎక్కువగా వచ్చిందనే విషయం గుర్తుపెట్టుకోండి.